ఇప్పుడు వెదర్ అయితే ఎంత బాగుందో తెలుసా? ఫ్రెష్ ఎయిర్‌తో చాలా అంటే చాలా బావుంది. నేను హైదరాబాద్ నుంచి విజయవాడకైతే బయలుదేరుతున్నాను. ఎందుకెళ్తున్నానో చెప్తాను ఆగండి, ఆగండి. కొంచెం సస్పెన్స్‌లో పెట్టనివ్వండి. అన్నట్టు ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది. అప్పుడే సూర్యభగవానుడు వచ్చేసాడు. అసలే సమ్మరు. ఆయన త్వరగా వచ్చేసాడు మనతో ఆడుకోవడానికి. అన్నట్టు ఆయన ఎంత క్యూట్‌గా ఉన్నాడంటే యెల్లో అండ్ ఆరెంజ్ షేడ్‌లో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఈరోజు విజయవాడకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? ఏదైనా ఫంక్షన్ ఉందా అంటే లేదు. పోనీ పెళ్ళికి వెళ్తున్నామా అంటే అబ్బే అస్సలేదు. ఏదైనా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నామా అంటే అమ్మో ఈ ఎండల్లో ఫ్రెండ్స్ని కలిసే అంత ఇంపార్టెంట్ మ్యాటరే కాదు. నో. ఎందుకు వెళ్తున్నాము అంటే చాలామంది గ్రహించే ఉంటారు. ఆ కనకదుర్గ అమ్మవారిని కలవడానికి గుడికి వెళ్తున్నాం. ఆ భవానీ అమ్మ నన్ను పిలిచింది, ఈ భవానీ వెళ్తుంది. మళ్ళీ వచ్చింది కదా ప్రాస. సో ఎండ ఎంతున్నా సరే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు ఏదన్నా ఉంటే వెళ్ళలేమేమో, కానీ గుడి అంటే మాత్రం అస్సలు లేట్ చేయం. సో ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ కొంచెం అటు ఇటు అనుకున్నది ఎప్పుడు అవ్వదు కదా. సో హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అయితే ఇంక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యలో ఆగాలి కాబట్టి మధ్యలో ఆగాము. ఇక్కడ మిడ్లాండ్ బేకరీ ఉంది, బేకరీ కాదు రెస్టారెంట్ ఉంది, మిడ్లాండ్ ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఒకటి మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి మాకు 82 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అయింది. నాకు తెలిసి 9:30 9:45 కల్లా రీచ్ అయిపోతాం టెంపుల్ కని అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసి కంటిన్యూ చేసేద్దాం. రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా బాగుంది, నీట్‌గా ఉంది. బీభత్సంగా ఆకలేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 3:30కి లేచాము. అక్కడ టీ అండ్ కాఫీ అవైలబుల్ ఉంటుంది. సో ఏమైనా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మేమిద్దరం ఇడ్లీ ఆర్డర్ చేసాం. అమ్మ అయితే పూరి ఆర్డర్ చేస్తుంది. ఎందుకు అంటే నాకు ఇడ్లీ కంఫర్ట్. బయటకు వస్తే నేను ఇడ్లీయే ఆర్డర్ చేస్తాను. సో ఎలా ఉంటుందో టేస్ట్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాం కాబట్టి ముందు చెప్పలేను, వచ్చాక చూద్దాం. తను మాత్రం ఆల్వేస్ దోశ లేదా పూరియే కదా మమ్మీ. వచ్చేసింది. యా సర్వింగ్ మేడం. మేము ఆర్డర్ చేసిన 2 టేస్ట్ బాగున్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయి బయలుదేరుతున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ 82 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ 1 అవర్ అయితే అవుతుంది. దూరం నుండి కూడా అమ్మవారి గుడి గోపురం కనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైం 10 అయింది. విజయవాడ రీచ్ అయిపోయాము. ఇంకొక 2 మినిట్స్లో అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ ఉంది. ఓన్ కార్స్లో రావచ్చు, క్యాబ్స్ ఉన్నాయి. ఇంకా బైక్లో వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళొచ్చు. కానీ మరీ పైకెత్తే వెళ్ళకూడదంట. సో అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడే మనము ఆపేసుకొని కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు. మార్నింగ్ 10 కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. స్టార్ట్ అయిపోయింది బాగానే. ఇది సెకండ్ బస్సు. ఇందాక ఎదురుపడింది కదా ఫస్ట్ బస్ అనమాట. ఇలా ట్రిప్కి బస్సెస్ అయితే చాలానే ఉన్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా హాయిగా దర్శనం అయితే చేసుకోవడానికి మంచి సౌకర్యం ఉంది. ఈ కొండని ఇంద్రకీలాద్రి అంటారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. పురాణాల ప్రకారం అమ్మవారు మహిషాసురుని సంహరించి ఈ ప్రాంతాన్ని రక్షించింది. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన మహిమ ఉంది అని ప్రతి ఒక్క భక్తుడికి తెలుసండి. ఈ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని కూడా అందరికీ తెలుసు. ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ అమ్మవారిని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే నార్మల్ డేస్లో కూడా వస్తూ ఉంటారు. సండే, ఫ్రైడే, ట్యూస్డే చాలా రష్ ఉంటుంది. సో అయితే పైకి వచ్చేసాము. అక్కడ కార్ పార్క్ చేసి ఇదంతా నడుచుకుంటూ రావాలన్నమాట. కొంచెం వాక్ చేయాలి. ఇది సమాచార కేంద్రం, ఎంక్వైరీ ఆఫీస్ అంటారు కదా, అది తెలుగులో. సో మీ ఎంక్వైరీలు అక్కడ చూసుకోండి. ఇక్కడ ఇంకా వాక్ చేయాలి. అది గుడి గోపురం అక్కడ కనిపిస్తుంది కదా. అంతా బైక్ పార్క్ సెక్షన్ అనమాట. మరీ పైకి వెళ్ళడానికి లేదు. ఒక సర్టెన్ ప్లేస్లో అయితే బైక్ పార్క్ చేసేయాలి. మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా ఈరోజు ఎంత పెద్ద లైన్ ఉండబోతుందో. ఈ అమ్మవారి గోపురం చూస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. డీటెయిలింగ్గా అమ్మవారి యొక్క శిల్పాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మాకు విఐపి దర్శనం అయితే జరిగింది. చాలా అయితే లైన్ ఉంది, కానీ వీఐపీ దర్శనం కాబట్టి తొందరగా అయింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికి ఇలా దారి అని రాసి ఉంటుంది. ఈరోజు మేము అమ్మవారికి చీర, జాకెట్, బ్యాంగిల్స్ అండ్ పూలు పళ్ళు సమర్పించుకున్నాము.
బయటికి వెళ్ళే దారిలోనే వినాయక స్వామి, కుమారస్వామి అయితే పక్కన ఉంటారు. దర్శనం కూడా చేసుకొని బయటికైతే వచ్చేసాము. అండ్ ఇంకొకటి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు నడవలేని వాళ్ళు ఉంటారో, వాళ్ళ కోసం ఇలా మినీ వెహికల్ కొండ మీదకి వెళ్ళి వస్తుంటది. ఎండ అయితే మామూలుగా లేదు. సుర్రంటుంది. బట్ స్టిల్ అయినా పర్లేదు. దర్శనం జరిగినందుకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు హోటల్‌కైతే వెళ్తున్నాం మేము. సో, హోటల్‌కెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గుడికైతే మేము వెళ్ళాలి. నేను చెప్పాను కదా! అడుగడుగున బసెస్ ఉంటాయి అని. కింద నుంచి పైన కొండ మీద వరకు. దర్శనం చేసుకుంటూ అలా గుడి చుట్టూ తిరుగుతుంటే టైమే తెలియలేదండి. 12 అరౌండ్ అలా అవుతుంది. సో, ఇప్పుడు హోటల్‌కైతే వెళ్ళి మెల్లగా లంచ్ చేసుకొని అక్కడి నుంచి ఇంకో టెంపుల్‌కి వెళ్ళాలి కాబట్టి వెళ్తాను. ఏ టెంపుల్‌కి వెళ్తానని కూడా చెప్తాను మీకు. ఇది ఎగ్జిట్. కంప్లీట్‌గా ఇంక మేము బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. ఎదురుంగా ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! బ్లూ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో. ఆ బిల్డింగ్‌లో తలనీలాలు సమర్పించుకోవాలి. అక్కడ సమర్పించుకున్నాక ఎదురుంగా కృష్ణా నదిలో స్నానం చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చనమాట. ఇది చెప్పడానికే నేను పక్కన ఆగాను. హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. విడిది ఇల్లు రాయల్ హోమ్ స్టే. సో, లోపలికెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది లోపలనమాట. ఇల్లులాగే ఉంటుంది చూడ్డానికి. హోటల్ అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు. అన్నట్టు మర్చిపోయాను చెప్పడము. మేము ఇక్కడ స్టే అయితే ఉండట్లేదు. జస్ట్ 2 అవర్స్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకో టెంపుల్‌కి వెళ్ళాలనమాట. అది ఏ టెంపుల్ అనేది పార్ట్ 2లో చెప్తాను. ఇప్పుడైతే సస్పెన్స్ అనుకోండి. ఆపోజిట్‌లో వుడెన్‌తో మొత్తం కలిసిపోయింది కదా! ఈ డ్రెసింగ్ టేబుల్ పక్కన నేను అల్మారా అనుకున్నాను. కానీ అది తీసి చూస్తే అది బాత్రూమ్ అండి. చాలా నీట్‌గా అయితే ఉంది. సో, ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరాలి లంచ్ చేసుకొని. అండ్ ఇంకొకటి ఈ హోటల్ అనే ఫీలింగ్ కలగట్లేదు. మంచిగా ఒక హౌస్ తెలిసిన వాళ్ళది. ఇది మన ఇల్లు అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ పూజ గది చూడండి ఎదురుంగా కనిపిస్తుంది కదా! మంచిగా పూజ చేసుకున్నారు. దీపారాధన ఇంకా ఉంది. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. బట్ స్టిల్ దీపారాధన ఉంది. సో, ఇదేనండి నా వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. పార్ట్ 1. పార్ట్ 2 కూడా మీకు చూపిస్తాను. ఇంకొక టెంపుల్‌కి వెళ్తాను కాబట్టి అది పార్ట్ 2 చేయబోతున్నాను. అన్నట్టు మర్చిపోయాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా భవాని బంగారం ఛానల్‌కి సపోర్ట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.